నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఉగాది పండుగ అంటేనే మన తెలుగువారి నూతన సంవత్సరం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గురుగారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గిరిజ గారు నమస్కారం అండి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇప్పటివరకు చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం చాలా ఉండింది. సో కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? సో ఓవరాల్గా రాజపూజ్యం, అవమానం, ఖర్చులు, ఆదాయం అసలు ఒక్కసారి ఎట్లా ఉందో ఈ ఏడాది మొత్తానికి వివరిస్తారా గురుగారు? మనం మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి. మొదటి అక్షరం కనుక చూసుకుంటే వీళ్ళకి పేరు బలం కనుక వీళ్ళకి ఇందులో జో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న వాళ్ళంతా కూడా మనకి ఈ మకర రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే ఒక రకంగా చూసుకుంటే వ్యయం ఎక్కువగా ఉంది, అవమానం కూడా ఎక్కువగా ఉంది. అయితే మనకి గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి శని మీనరాశిలో ఉన్నారు, మిథునంలో వచ్చేటప్పుడు గురువు ఉన్నారు, తర్వాత కుంభరాశిలో రాహువు, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క రాశుల్లో ఈ మేజర్ 4 గ్రహాలు ఉండటం వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా శని వీళ్ళకి ఏలినాటి శని 7.5 సంవత్సరంది దాదాపు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి అది శని మారటంతో శని 3వ ఇంట్లో వెళ్ళటం వల్ల శని 2.5 సంవత్సరం వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారండి. ఇప్పటిదాకా వాళ్ళు ఎంతైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలకు సంబంధించిన వడ్డీతో కలిపి మళ్ళీ శని వీళ్ళకి ఇచ్చే అవకాశం చాలా ఉంటుందన్నమాట. ఇందులో మనం కనుక చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే శని స్థాన అర్ధ భృత్యాధికం, స్థాన భృత్య అధికం అంటే ఏంటి, వాళ్ళ సమాజంలో వాళ్ళకి గౌరవ ప్రతిష్టలు చాలా ఎదుగుతాయి, పొజిషన్ బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, వీళ్ళ దగ్గర సర్వెంట్స్ బాగుంటారు, ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే గురువు మారటంతో రిపు బాధ, శత్రువులు ఎక్కువ వస్తే కొత్త శత్రువులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా అదేదంటారు చూడండి, కొత్తగా రెక్కలు వచ్చిన వాళ్ళు కొత్తగా ఎగిరినట్లు ఎట్టెట్లో పోయేసి కింద పడిపోనట్లుగా. ఎందుకంటే ఏలినాటి శని నుంచి బయటకు వచ్చారు, వాతావరణం అంతా చాలా కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త ఫ్రెండ్స్ మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శత్రువులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల కొన్ని గ్రంథాల్లో ధనం చాలా బాగుంటుందని చెప్తారు, కొన్ని గ్రంథాల్లో ధనం అంత సరిగా రాదు, ఇబ్బంది పడతారు అని చెప్తూ ఉన్నారు. బట్ నేను ఏది చెప్పినా కానీ 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల కొంచెం కుటుంబ స్థానంలో ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అపోహలకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో కేతు ఉండటం వల్ల శారీరకంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గుప్తరాల రోగాలు రావటం కానీ కొంచెము ఏదో ఒక బాధ శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఈ విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందని మనం గమనించుకోవాలి. శని 3వ ఇంట్లో వెళ్ళటం వల్ల ఏంటి అంటే వీళ్ళకి పిల్లల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే 3వ ఇంట్లో శని ఉంటే ఏమవుతుంది అంటే స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాతి సిద్ధికృత్, స్వస్థానం ప్రాప్తి, ఆరోగ్యం, రవిపుత్ర తృతీయ అనగే. 3వ ఇంట్లో కనుక శని ఉంటే ఏమవుతుంది అంటే స్త్రీ సంభోగం అంటే స్త్రీ భంగము, పురుష సంభోగం. ఆఫ్కోర్స్ ఎనీథింగ్, స్త్రీలు అయితే లేడీస్, జెంట్స్ అయితే స్త్రీలకి వాళ్ళకి అప్పటిదాకా ఏమన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, లేకుంటే ఫ్రెండ్స్ మధ్య గొడవలు ఉన్నా, లేదంటే మనకి ఏమంటారు లవర్స్ మధ్య గ్యాప్లు ఉన్నా, లేదంటే వాళ్ళ ఆఫీస్లో కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా వీళ్ళకి గొడవలు తగాదులు ఉంటే ఆ తగాదులన్నీ పోయేసి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనస్సౌఖ్యం, మనసు అంతా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటిదాకా వాళ్ళు మనసులో నేను ఇది సాధించలేకపోయాను, అది సాధించలేకపోయాను, ఇది పోయింది అది పోయింది అని బాధపడుతూ ఉన్న వాళ్ళంతా మనసులో నుంచి ఆ నెగిటివ్ ఆలోచనని పోయేసి ఒక మంచి సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చుట్టూ ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధికృత్, వాళ్ళకి ఏదైనా ప్లానింగ్ చేస్తే చక్కగా ఎగ్జిక్యూషన్ చేసుకొని రిజల్ట్ చూపిస్తారనమాట. ఇంతకుముందు ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఒకలాగా ఉండేది, వీళ్ళు ఎగ్జిక్యూషన్ ఒకలాగా చేస్తారు, రిజల్ట్ ఇంకోలాగా ఉంటుంది, దేనికి ఒకదానికి మ్యాచింగ్ ఉండేది అనమాట. ఇప్పుడు ఏమంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, అవుట్పుట్ చూసుకొని దానికి ఏమేమి యాక్షన్ చేయాలి, దానికి ఎంతవరకు మనం ఆలోచించాలి అంతవరకే ఆలోచించుకొని ఇంతకుముందు డ్రీమ్స్ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. సో అందుకని ఏలినాటి శని అయిపోయిన తర్వాత మహర్షులు అయిపోయారు మకర రాశి వాళ్ళు. తెలిసిపోతుంది ఈ దెబ్బలన్నీ పడి, అంటే అప్పుడు ఉలి దెబ్బలు అప్పుడు పడితే ఇప్పుడు శిలగా మారుతారు. కరెక్ట్గా చెప్పారు అనమాట. అందుకని చెప్పేసి
వీళ్ళకి అందుకని ఏలినాటి శని అష్టమ శని అప్పుడప్పుడు లైఫ్లో వస్తుండాలన్నమాట. చూడండి ఏమవుతుంది, బుద్ధి యత్న సిద్ధీకృతి అంట. అంటే ఏది ఆలోచిస్తారో దాంట్లో ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ ఏది కావాలో దాన్ని చేస్తుంటారు అనమాట. అనుకున్న రిజల్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ముందుగా నాకు 10 రూపీస్ కావాలంటే ఈ పని చేయాలి అంటే నా ఎక్స్పెక్టేషన్ 10 ఉండాలి అంటే టోటల్గా అలైన్మెంట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు అలా ఉండదు. వీళ్ళు డ్రీమ్స్లో 1000 కావాలంటారు, ఇక్కడేమో 100, సో రిజల్ట్ ఏమో 10. సో టోటల్గా మిస్ మ్యాచ్ అనమాట. దాంతో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలా ఉండదు అనమాట. ఓకే, నేను ఈ 7.5 ఇయర్లో ఇదంతా డ్రీము, నా కెపాసిటీ 10, ఈ 10కి కావాలంటే ఎంత చక్కగా చేసుకోవాలి, 10 రావాలంటే అలా ఒక ప్రాపర్ అలైన్మెంట్ అవుతుంది అనమాట. మహర్షులు ఎంత బాగా రాశారు, బుద్ధి యత్న సిద్ధి అంట. సో సాంస్క్రిట్లో వెరీ సింపుల్గా బలి రాశారండి నీట్గా మహర్షులు. స్వస్థానం ప్రాప్తి. ఇంతకుముందు వాళ్ళు డీప్ ప్రమోషన్స్ వచ్చిన రాజకీయ నాయకులు ఓడిపోయినా, లేదంటే మనకి కొంతమంది సిఇఓస్ టీ లెవెల్, మేనేజ్మెంట్ లెవెల్ ఇలాంటి పొజిషన్లు ఎవరైనా కోల్పోయినా కానీ మళ్ళీ అవి తిరిగి వీళ్ళకి వచ్చేస్తాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటే శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నారు, తీసుకొని రాబోతున్నారని చెప్పుకోవాలి. అయితే జూపిటర్ గురువు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల, 2వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనం అయితే చాలా చక్కగా ఇస్తున్నారు. ధన ప్రవాహం అయితే అటు శని ధనానికి అనుకూలంగా ఉన్నారు, గురువు కూడా వీళ్ళకి టైమ్లీ మంచి ధనాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొన్నిసార్లు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధనానికైతే ఎలాంటి లోపం అయితే ఉండదు. మనకి 6th హౌస్లో జూపిటర్ గురువు ఉంటే ఏమవుతుంది అంటే జనరల్గా ధారాపుత్ర విరోధచ్చ, పిల్లలతోటి భార్యలతోటి గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు మకర రాశిలో ఇంటి విషయంలో ఎంత సింపుల్గా జాగ్రత్తగా ఉన్నారో అదే సింప్లిసిటీని, అదే కేర్ఫుల్నెస్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం చాలా చాలా అవసరం వీళ్ళకి. అంతేకాకుండా స్వజన కలహస్తద, వాళ్ళ ఓన్ బంధువులతోటి వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం చుట్టాలతోటి, బంధువులతోటి ఇంటి వాతావరణంలో వాళ్ళు కొంచెం పేషెన్సీగా ఉండి వీళ్ళే వాళ్ళకి అటెన్షన్ పే చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, మకర రాశి వాళ్ళకి గురువు చోర అజ్ఞాన రూపి భూతిచ్చా అని చెప్తారు అనమాట. చోరు అంటే దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్ని బాధలు పడే అవకాశం ఎక్కువ, దొంగలు పడే అవకాశం, వీళ్ళు ఏదైనా సంపాదించుకున్న గోల్డ్ అది ఇది ఇంట్లో పెట్టుకుని అంటే దొంగలు పడి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయంగా గడిపే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ విషయం వీళ్ళు చాలా కేర్ఫుల్గా పెట్టుకోవటం, ఖరీదైన వస్తువులు ఏమన్నా ఉంటే లాకర్స్లో వాటిలో ఇట్లా పెట్టుకోవటం చేసుకుంటే బాగుంటుంది. చోర అగ్ని ప్రమాదాలు కానీ దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా మనీ, జ్యువెలరీ లాంటివి ఏమైనా ఉంటే కొంచెం సేఫ్గా 1-2 సార్లు పెట్టుకుంటే బాగుంటుంది. అలానే బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే ట్రావెల్ చేసేటప్పుడు వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. సెకండ్ హౌస్లో రాహు ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే, కొన్ని గ్రంథాల్లో ఏం చెప్తారంటే సౌభాగ్యం, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ ధనస్థానకే ఫణి అని చెప్తారనమాట. అంటే ఏమవుతుందంటే వీళ్ళు ఐశ్వర్యం వస్తుంది, దేహ సౌఖ్యం వస్తుంది, ధనలాభం కూడా విశేషంగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, అయితే కఠినంగా మాట్లాడతారు అని చెప్పేసి మనకి కొన్ని గ్రంథాల్లో వివరించారండి. కొన్ని గ్రంథాల్లో వచ్చేటప్పటికి వీళ్ళకి ధనం రాంగ్ ట్రాక్లో ధనం సంపాదిస్తారు, ఆ సంపాదించింది మళ్ళీ పోతుంది అన్న యాంగిల్లో 2 మిక్స్డ్గా ఉందండి. బట్ ఓవరాల్గా కనుక రాహు ఉంటే ధనానికి సంబంధించిన విషయంలో కొంచెం ఎంతైనా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. సో ఫైనల్గా మరి మకర రాశి వాళ్ళకి అంటే ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి కలిగినా కూడా సో మళ్ళీ రెగ్యులర్ లైఫ్లో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని అన్నారు. కాబట్టి సో మరిన్ని అంటే ఈ సమస్యల నుండి బయటపడడానికి అనుకోవచ్చు, లేదంటే ఏడాది అంతటికి కూడా కలిపి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు గురువుగారు? వీళ్ళకి మెయిన్ గురువుకి సంబంధించి పరిహారం చాలా ఎక్కువ చేసుకోవటం అవసరం అవుతుందండి. ఈ గురువు కూడాను రిపు బాధ, శత్రువుల బాధలు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళకి గురువుకి సంబంధించి ఆశ్రమాలు విజిట్ చేయటం, మఠాలను చూడటం, తర్వాత వీళ్ళకి గురువు మనకి విద్య నేర్పిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బట్టలు పెట్టడం, చెప్పులు లాంటి దానం చేయటం, గిఫ్ట్లు ఇవ్వటము, మనకి భగవద్గీత లేదంటే మనకి ఉపనిషత్తులు, మనకి ఏమంటారు ఇలా వీటికి సంబంధించిన ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవి కనుక చేస్తూ ఉంటే అష్టావక్ర గీత, తర్వాత యోగ వశిష్టం, ఇలాంటి కొన్ని యాన్షియంట్ స్క్రిప్చర్ చాలా ఉన్నాయండి, నారద భక్తి సూత్ర, ఇలాంటి చాలా ఉన్నాయండి. అవన్నీ చదువుతూ ఉండి వాటి మీద వర్క్ చేస్తూ ఉంటే ఈ గురువు పెట్టే బాధలను చాలా వరకు ఉపశమనం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చౌరాగ్ని ఉపభీతి కాబట్టి కొంచెం బాస్తో హైఫై అఫీషియల్స్తో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటే వాళ్ళు చెప్పిన దానికి 1-2 సార్లు రివ్యూ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత రాహుకి సంబంధించి వీళ్ళకి 1-2 సార్లు
విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఈ రాహు పెట్టే బాధలు ఏమైనా ఉంటే వాటిని తొలగిపోతాయి. దుర్గా సప్తశ్లోకి అని ఉంటుందండి మంత్రం, దీన్ని చదువుకున్నాక చాలా బాగుంటుంది. తర్వాత ఓం దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని ఒక 11 టైమ్స్ చదువుకొని చాంట్ చేస్తూ బయటికి వెళ్తే బాగుంటుందండి. ఎందుకంటే అమ్మవారి వీళ్ళు కాపాడుతూ ఉంటారండి. వీటితో పాటు ఇంకెవరికైనా జనరల్గా వీళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం, అభిషేకం అంటే ఒక హైఫై పొజిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలో రాజశ్యామల హోమాన్ని కానీ అభిషేకాలు కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ కనుక ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఎవరికైనా ఇంకా ఏదైనా కనుక పిల్లలు పుట్టకపోయినా కానివ్వండి, లేదంటే పెళ్లి సరిగా అవటం లేదు, ఇలాంటి వాళ్ళకి సంబంధించి కన్యా పాశుపతం, గౌరీ పాశుపతం హోమం ఇలాంటివి చూపించుకుంటే, ఇంకా వాళ్ళకి ఏమైనా గ్రహ దోషాలు, కొన్నిసార్లు వాళ్ళకి కుడి దోషాలు, రాహుకేతువుల దోషాలు ఇట్లా కనుక ఏమైనా ఉంటే ఇండివిజువల్గా జాతకం కనుక చూస్తే మనకు వాళ్ళ జాతకంలో ఇంకా ఏముందో తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళకి కావాల్సిన పరిహారాలు అవి చేస్తే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, సో మకర రాశి వారికి సంబంధించి చాలా చక్కగా పూర్తి విశ్లేషణతో తెలియజేశారు గురుగారు. పాటించాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.